సిఐటియు రాపూరు మండల ఇన్ఛార్జ్. సిఐటియు ఆల్ ఇండియా మహాసభలు డిసెంబర్ 31 నుండి జనవరి 5 వరకు విశాఖపట్నంలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గంలో ఉన్న అనేక రకాల సమస్యల గురించి ఈరోజు చర్చించడం జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా ఈ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం కార్మిక వర్గాన్ని కడుపు కొట్టే విధంగా ఈరోజు జరుగుతూ ఉంది. అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ 1,00,000 కోట్లు విలువ చేసేటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ఈరోజు ప్రైవేటీకరణ చేస్తూ అమ్మేసే పరిస్థితి కూడా జరిగింది. దాంతోపాటుగా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కృష్ణాపట్నం పోర్ట్ని అదానీ చేతిలో పెట్టే విధంగా అదానీకి గత 5 సంవత్సరాల కిందటే మొత్తం కూడా అమ్మేశారు. ఇట్లాగా మొత్తం దేశంలో ఉన్నటువంటి పరిశ్రమల మొత్తాన్ని కూడా అమ్మేసి ప్రైవేటీకరణ చేసే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మరి దాంట్లో భాగంగానే మరీ ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా మార్పు వస్తుందని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించారు. మరి ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి ఈరోజు జరగలేదు. మన ఇటీవల అసెంబ్లీలో కూటమి ప్రభుత్వానికి సంబంధించి 8 గంటల పని విధానం ఉన్నదాన్ని ఈరోజు 10 గంటల పని విధానం 10 గంటలుగా ఈరోజు పెంచారు. దాంతోపాటుగా ఓటీ ఎక్స్ట్రా ఇంకో 3 గంటలు చేసుకోవచ్చు అని కూడా చెప్పారు. మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు 10 గంటల సేపు సాయంత్రం ఎప్పుడు 6 గంటలకు వెళ్తే ఉదయం 6 గంటలకు దిగే పరిస్థితి ఈరోజు జరుగుతూ ఉంది డ్యూటీ. మరీ ముఖ్యంగా ఈరోజు కార్మికుల దగ్గర వెట్టి చాకరీ చేపిస్తున్నారే తప్ప వీళ్ళు కష్టానికి తగ్గటువంటి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఈరోజు వ్యవహరించట్లేదు. దాంతోపాటుగా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక వర్గాన్ని కడుపు కొడుతుంది. ఎందుకంటే ఈరోజు ఆటో తోలేటువంటి కార్మికులు ఉన్నారు. ఉచిత బస్సు పేరు పెట్టారు. రోజుకి కనీసం 200-300 కూడా ఆటో కార్మికులు తోలుకోలేని పరిస్థితి ఈరోజు వచ్చేసింది. వీళ్ళకి ఈరోజు 15,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఆటో కార్మికులు మొన్న క్వశ్చన్ చేశారు. రోజుకి మాకు 33 రూపాయలతో మా జీవనాధారం మేము ఎలా బతకాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆటో కార్మికులు ఈరోజు అడిగే పరిస్థితి కూడా జరిగింది. దాంతోపాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు మొత్తం గత ప్రభుత్వంలో 42 రోజుల పాటు సమ్మె చేస్తే ఈ 42 రోజుల పాటు సమ్మెలో ఈ ప్రభుత్వం ఆయన పాదయాత్రలో ఉన్నటువంటి లోకేష్ బాబు గారు అంగన్వాడీ టీచర్ల దగ్గరికి వచ్చి మా ప్రభుత్వం అధికారులు రాగానే మొత్తం శాలరీలు పెంచుతాం, మీకు రావాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ఎక్కడ కూడా ఈరోజు అంగన్వాడీ టీచర్లకు సంబంధించిన సమస్యను ఈరోజు సాల్వ్ చేసుకునే విధంగా లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఆశా వర్కులకు సంబంధించి కూడా ఈరోజు వెట్టి చాకరీ చేపిస్తూ ఉన్నారు. మరి ఆశా వర్కులకు సంబంధించి కనీస వేతనం 22,000 రూపాయలు పెంచాలని ఇట్లాగా అనేక రకాల సమస్యలతో ఉన్నాయి ఈ రాష్ట్ర వ్యాప్తంగా. అట్లాగే ఈరోజు ఆర్టీసీకి సంబంధించి ఉన్నారు. ఆర్టీసీలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొస్తామని చెప్పారు. ఇంతవరకు కూడా గత 5-6 సంవత్సరాల నుండి ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా ఎక్కడ కూడా లేదు. ఎంతోమంది నిరుద్యోగులు చదువుకున్న ఉన్నారు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వర్గాన్ని కడుపుకొట్టే విధంగా ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. అందుకని రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్మికులు మేలు చేసే విధంగా వ్యవహరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా నెల్లూరు జిల్లా మహాసభలు సిఐటియు నెల్లూరు జిల్లా మహాసభలు ఈ నెల 11-12 తేదీల్లో నెల్లూరు నగరం నరుకూరు సెంటర్ నందు 2 రోజుల పాటు జరుగుతూ ఉన్నాయి. ఈ 2 రోజుల్లో కార్మిక వర్గానికి కడుపు కొట్టే విధంగా ఉన్నటువంటి జీవోలకు సంబంధించి కావచ్చు, లేబర్ కోడ్లకు సంబంధించి కావచ్చు, అన్ని రకాల అంశాలు కూడా చర్చించి రాబోయే రోజుల్లో కార్మికులకు ఇబ్బందికరంగా ఉన్నటువంటి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇక జిల్లా మహాసభలో నిర్ణయాలు తీసుకొని పోరాటానికి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఈ జిల్లా మహాసభలు కార్మికులందరూ కూడా ర్యాలీ ఫస్ట్ రోజు ర్యాలీ మధ్యాహ్నం 2 గంటలకు ఉంటుంది. కార్మిక వర్గం అందరూ కూడా వచ్చి ఈ యొక్క ర్యాలీని కూడా జయప్రదం చేయాలని మేము తెలియజేస్తా ఉన్నాం. డిసెంబర్ 31 నుంచి జనవరి 3వ తేదీ దాకా విశాఖపట్నంలో మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభల్ని అందరు జయప్రదం చేయాలా. మరి ముఖ్యంగా దీని ఉద్దేశం ఏమంటే కార్మిక సంఘాలు ఈరోజు చాలా ఎక్కడంటే అక్కడ అసలు పరిమాణం పెంచి వాళ్ళు ఎంత నరకం అనుభవిస్తున్నారంటే అంత నరకం అనుభవిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెచ్చిపెట్టింది ఏంది రాష్ట్ర ప్రభుత్వం 10 గంటల పని, రోజుకు 10 గంటల పని. మరి కార్మికులు ఎక్కడ చూసినా కూడా వాళ్ళ కష్టాలైతే పట్టించుకోవటం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చి కష్టాలైనా కొంచెం తగ్గిస్తుంది అనుకుంటే ఎక్కడ తగ్గిస్తుంది? పరిమాణం పెంచుతానే ఉన్నాడే కానీ తగ్గిస్తున్నాడా? ఈ రోజు అతను ఓట్లేసి గెలిపించింది ఎందుకు? మాకు
మా జీవోని మా డిమాండ్లని నెరవేరుస్తారని మేము అనుకుంటే కనీసం మేము 42 రోజులు సమ్మె చేసేటప్పుడు లోకేష్ గారు పాదయాత్రలో మాకేం సలహా ఇచ్చాడు, అమ్మ మన ప్రభుత్వం వస్తానే అన్న మీకు పెంచుతాడు, ఒకప్పుడు ఇంతకు ముందు కూడా అన్న మీకు పెంచాడు కదా, చంద్రన్న మీకు జీతాలు పెంచుతాడు అన్నారు. కానీ వచ్చి 1.5 సంవత్సరం అవుతుంది, ఏమన్నా పెంచాడా? పెంచలా. మీ పని మీరు చేయండి, మా పని మేము చేసుకుంటామని ఇవన్నీ పనికిమాల డిమాండ్లన్నీ పెట్టే బదులు మరి అంగన్వాడీ వర్కరు ఈరోజు యాప్లతో, మరి ఎన్ని యాప్లని, చాలా యాప్లతో పనిమాలం చాలా యాప్లు పెట్టేస్తున్నాడు. నెట్వర్క్ ఏమన్నా ఉన్నదా? 4GB ఏమన్నా ఉందా? ఇవ్వమన్నా ఆయన 8GB ఇవ్వను, మేము పనులు చేస్తాము. 4GB ఇచ్చి మాకు ఏది వర్క్ రావట్లా. ఈ మధ్య అసలు ఎంతమంది మిడ్ డే మీల్స్ కానీ ఆశాలు కానీ ఎంతమంది అల్లాడుతున్నారు? అసలు ఇళ్లలో పనులు చేసుకుంటున్నారా? కనీసం బిడ్డలకి భర్తకి కనీసం ఏదైనా తిండైనా సమయానికి చేసి మంచి తిండి పెట్టుకున్నారా? ఈరోజు పండుగలు అంటే ఇవన్నీ మేము జరుపుకోవటంలా. కాబట్టి ఇప్పుడైనా కూటమి ప్రభుత్వం, మేమందరం కూటమి ప్రభుత్వం వస్తే మా కష్టాలు తీరుస్తాడే, మాకు జీతాలు పెంచుతాడే అని మేము ఆశతో ఎదురు చూస్తుంటే మాకు ఇంతవరకు చేయరా. కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వం స్పందించి మా యొక్క కష్టాలు ఆశాలకు కానీ మా మిడ్ డే మీల్స్ వాళ్ళకి కానీ ఆర్టీసీలు ఎంత కష్టపడుతున్నారు పాపం. ఆర్టీసీ వాళ్ళకి నిరంతరం పని చేస్తా ఉన్నారు, కష్టపడుతున్నారు, పెట్టిన వాళ్ళే పెట్టుకుంటున్నారే కానీ కార్మికుల మాట ఏమైనా పట్టించుకుంటున్నారా? ఇలా కాబట్టి అందరికీ ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంకా పని భారం పెరుగుతుందే కానీ తగ్గిస్తుందంటే తగ్గితుందా, శ్రమ ఎక్కువైపోతుంది. ఎక్కువైపోయి జనానికి ఏమొస్తున్నాయి ఇప్పుడు? బీపీలు, షుగర్లు ఇవి తప్ప ఇంకేమైనా ఆరోగ్యంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా యొక్క డిమాండ్లను నెరవేర్చాలా. మా యొక్క డిమాండ్లు నెరవేర్చేస్తే మళ్ళీ మీ ప్రభుత్వాన్ని మేము గెలిపిస్తాము. ఎందుకంటే ఇంతకుముందు చంద్రన్న మాకు జీతాలు పెంచింది. ఇప్పుడైనా అక్కల కోసం, చెల్లెల కోసం చంద్రన్న ఇప్పుడు మాకు గ్రాడ్యుయేట్ చేయాలి, అంగన్వాడీ వర్కర్లకి గ్రాడ్యుయేట్ ఇవ్వాలా, గ్రాడ్యుయేట్ ఇస్తామని ₹1,00,000 ప్రకటించాడు. కానీ అది కాదు మేము అడిగింది, సర్వీసుతో కూడిన గ్రాడ్యుయేట్ అడిగాము, వెంటనే అమలు చేయాలి. కనీస వేతనం అక్టోబర్లో పెంచుతామన్నారు, కనీస వేతనం శీతాకాల బడ్జెట్లైనా మాకు పెంచాలా. ఇంకొక అంగన్వాడీ టీచర్లకి స్థలాలు ఇస్తామన్నారు, ఎప్పటి నుంచో 7 నెంబర్ జీవో ఉంది, ఇంతవరకు ఒక స్థలమైన ఇస్తున్నారు. అంగన్వాడీ టీచర్లకి ఇవ్వటం లేదు. కాబట్టి అంగన్వాడీ టీచర్లకి జీవో నెంబర్ 7 ప్రకారం స్థలం ఇవ్వాలి. ఇవన్నీ మాకు యాప్ల భారం తగ్గించి ఒకే యాప్ ఇచ్చి సర్వీస్తో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలా, జీతంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలా. ఇవన్నీ మాకు సమకూర్చాలా. కాబట్టి ప్రభుత్వం స్పందించి మా ఆశలు తీరుస్తాడని మాకు జీతాలు పెంచి మా డిమాండ్లు అంటే మాకు సంక్షేమ పథకాలు కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మా జీతం ఎంత 11,500. కాబట్టి మాకు సంక్షేమ పథకాలు కూడా ఇవ్వాలి. సంస్థ ఎస్డబ్ల్యూకు ఆర్టీసీ సంబంధించి రాపూర్ డిపో అధ్యక్షుడుగా నేను ఎన్నికైనాను. నా పేరు సిహెచ్ రమేష్, డ్రైవరు. ఇప్పుడు గతంలో ఆర్టీసీలో విపరీతమైన పని ఉంది, ఇప్పుడు కూడా దానికి మించి ఎక్కువ పని అయిపోయింది. వాళ్ళు ఇష్టారాజ్యంగా బస్సులు ఈ శ్రీశక్తి పథకం పెట్టి కొత్త బస్సులు ఇస్తామని, స్పేర్ పార్ట్స్ కొనిస్తామని చెప్పారు. కానీ ఎక్కడా నయా పైసా ఇవ్వలేదు. ఏ బస్సులు కండిషన్ లేవు. జనం మాత్రం 100 మంది 120 మంది ఎక్కుతున్నారు. కానీ దాని గురించి అధికారులు స్పందించడం లేదు, సీఎం గారు స్పందించట్లేదు. ఏదైనా జరిగితే బాధ్యుల గవర్నమెంటే. కానీ ఇక్కడ డ్యూటీ పరంగా ఎత్తుకుంటే ఇప్పుడు మా సోదరుడు చెప్పినట్టు చాలా కష్టం అవుతా ఉంది. 7:30 దిగాల్సిన బండి 8:30, 9 అవుతుంది. పని విధానం ఎక్కువ పెరిగిపోయింది. జీతాలు కూడా మేము కష్టం చేసే వాళ్ళకి సకాలంలో జీతాలు వేయకుండా ఉచిత ఇవన్నీ పెట్టి వాళ్ళకి పంచుకుంటా ఉండదు. కానీ కష్టపడేవాడికి డిఏలు కానీ ఏది కూడా ఇవ్వట్లేదు సకాలంలో. ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించి 5 డిఏలు ఇవ్వాలి. కనీసం దాని అంతలా దసరా పండుగ జరుగుతుంటే గతంలో కార్పొరేషన్ ఉన్నప్పుడు దసరా అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు. కానీ ఈ గవర్నమెంట్లో కలిసిన పట్ట డిఏలు కాదు, దసరా అడ్వాన్సులు కాదు, ఏమీ ఇవ్వలేదు. అలా జీతం తప్ప జీతంలో కూడా
వీళ్ళు గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన పాట ఒక్కొక్క డ్రైవర్కి 12,000 రూపాయల లెక్కన కట్ చేశారు. ఓటీ డబ్బులు అదనంగా వస్తున్నాయని ఏమీ లేదు. ఇప్పుడు దానికి మించి గంట చిల్లర అదనంగా డ్యూటీ శ్రమ ఎక్కువైపోయింది. మాకు కష్టపడిన వాళ్ళకి సకాలంలో జీతాలు కానీ డిఏలు కానీ ఇటువంటి ఇవ్వాలని, కొత్తగా పే స్కేల్ చేయాలని చెప్పడం జరుగుతుంది. మహాసభలు జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను.